ఓకే. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు కాళేశ్వరం మీద చర్చ జరుగుతా ఉన్నది. కాళేశ్వరం కమిషన్, బీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్‌కు, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు, అప్పటి ఆర్థిక మంత్రికి ఈటెల రాజేందర్‌కు నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులపై ఈరోజు కేటీఆర్ కూడా మాట్లాడుతూ విచారణ మొత్తం పూర్తయిన తర్వాత నోటీసులు ఎట్లా ఇస్తది కమిషన్ అని ఆయన క్వెషన్ చేశారు. అయితే నిజానికి కాళేశ్వరంలో జరిగిందేంటి? అక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది? డిజైన్ లోపాలు ఎట్లా జరిగాయి? దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, ఎన్‌డీఎస్ఏ కావచ్చు, ఇట్లాంటియన్నీ ఎట్లాంటి రిపోర్ట్‌లు ఇచ్చాయి? దీని మీద మనతో పాటు మాట్లాడడానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సుదీర్ఘంగా ఒక 20 సంవత్సరాల పాటు, ఒక 15 సంవత్సరాల పాటు పనిచేస్తూ తెలంగాణ జలవనరుల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయనను అడిగి తెలుసుకుందాం అసలు విషయం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా ఇది సమస్యగా మారిందనేది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఇది కాళేశ్వరం డిజైన్ మ్యాప్ కదా సార్? ఇది మేడిగడ్డ బ్యారేజ్, మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందీల, సుందీల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు. ఇది మనం వాళ్ళు చెప్తున్నటువంటి ఇది తుమ్మిడిహెట్టి. అది తుమ్మిడిహెట్టి. ఏదైతే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించింది ఉందో దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి మార్చడానికి నీటి లభ్యత ఒకటే కారణం, దానివల్లనే మేము రీడిజైన్ చేసినామని గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు ఆ రీడిజైన్ కారణంగా ఏదైతే రీడిజైన్ కారణంగానే డిజైన్ లోపాలు చాలా ఉన్నాయి. తొందర కంప్లీట్ చేయాలన్న ఉద్దేశం, ఆతృతతో ఇంకా ఎక్కువ లోపాలు జరిగినాయి నిర్మాణంలో అనేది ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ చెప్తా ఉన్నది. ఏమంటారు అసలు మీరు జలవనరుల మీద పనిచేసిన వ్యక్తిగా ఈ కాళేశ్వరం మీద ఎక్కడ లోపం జరిగింది అంటే ఏం చెప్తారు? ఒకటి తుమ్మిడిహెట్టి ఏదైతే ఉందో ఈ పాయింట్, ఈ రెడ్ మార్క్ చేసినటువంటి పాయింట్ తుమ్మిడిహెట్టి. ఇది వార్దా రివర్, ఇది వైన్ గంగా. ఈ రెండు నదులు వచ్చేసి ఇక్కడ వై ఆకారంలో కలుస్తున్నాయి. ఇది వార్దా, ఇది వైన్ గంగా. ఈ నది ఏదైతే వైన్ గంగా ఉందో, ఈ వైన్ గంగా సుమారు దీని క్యాచ్మెంట్ ఒక 500 కిలోమీటర్లు ఉంటుంది. అది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పైన చూస్తుంది. ఇది వార్దాలో దీనికంటే ముందు పెన్గంగా కలుస్తుంది. ఇది వార్దా సుమారు ఒక 140 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు. అటు నుంచి ఇక్కడ ఇలా పైకి ఆదిలాబాద్ నుంచి పెన్గంగా వస్తుంది. అటు 160 కిలోమీటర్ల వరకు ఉంటుంది మొత్తం. ఇది చాలా అద్భుతమైనటువంటి క్యాచ్మెంట్. ఇక్కడ నుంచి ఈ ఎల్లంపల్లి ఏదైతే ఉందో, ఈ ఎల్లంపల్లి నేరుగా చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి నీళ్లు తేలిగ్గా వస్తాయి. బై గ్రావిటీ 72 కిలోమీటర్స్. 72 కిలోమీటర్స్. ఈ ప్రాంతంలో మైలారం అనే ఊరు ఉంటుంది. మైలారం ఇక్కడ నుంచి ఇక్కడికి 71 కిలోమీటర్. ఈ 71 కిలోమీటర్ బై గ్రావిటీ వస్తాయి. ఇక్కడ ఒక చిన్న మైలారం దగ్గర ఒక లిఫ్ట్ పెట్టేస్తే, ఇక్కడ నుంచి ఇక్కడికి 19 మీటర్ల లిఫ్ట్, 19 లీటర్ల లిఫ్ట్ పెట్టేస్తే ఇక్కడికి నీళ్ళు వచ్చేస్తాయి. జస్ట్ తుమ్మిడిహెట్టి టు ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లికి 19 మీటర్స్ లిఫ్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి దొరగారు కేసీఆర్ గారు ఎందుకు మార్చారు అంటే, ఇది ఇక్కడ నుంచి ఈ మేడిగడ్డకి ఎందుకు మార్చారంటే, ఇక్కడ నీళ్లు లేవని చెప్పేసి ఒక తప్పుడు సాకు సృష్టించారు. నీళ్ళు అక్కడ లేవు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎంతైతే నది ఉందో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. ఇక్కడ అదనంగా ఒక మానేరు రివర్ వస్తుందని చెప్తారు. కానీ మీరు మానేరుకు సంబంధించినటువంటి క్రమాన్ని కనుక చూస్తే గత 10-15 ఏళ్ల క్రమంలో అసలు ప్రతి ఏటా దాని గేట్లు ఎత్తిన పరిస్థితి ఎప్పుడు ఉండదు. మానేరు, మీరు మానేరు చూడండి, ఎల్లంపల్లి ఎన్నిసార్లు ఎత్తుతారు, కడిమ ఎన్నిసార్లు ఎత్తారు, శ్రీరామ్ సాగర్ ఎన్నిసార్లు ఎత్తారు, ప్రాణహితం నుంచి ఎంత వాటర్ వస్తుంది అనేది కనుక మనం చూస్తే మిగతా అన్నింటిలో పోలిస్తే మానేరు నథింగ్. ఇది ప్రూవ్ అయింది యాక్చువల్గా. ఇదేంటి అంటే ఇక్కడ కనుక ప్రాజెక్టు ప్రాణహిత నుంచి ఓల్డ్ డిజైన్ చేవెళ్ళ ఏదైతే ఉందో అది కేవలం 38,500 కోట్లు. అవును, కేవలం 38,500 కోట్లు. అందులో 9,500 కోట్లు ఖర్చు చేశారు. అప్పటికే ఖర్చు చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కెనాల్ అయిపోయిందండి. ఈ కెనాల్ కొరకి 1727 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పటికే ఈ కెనాల్ కోర్టుకు 1720 కోట్లు ఖర్చు చేశారు. 27 కోట్లు ఖర్చు చేశారు కాంగ్రెస్ హయాంలో. ఆల్మోస్ట్ కెనాల్ 70% పూర్తయింది. 70% పూర్తయింది.
అంటే ఇక్కడ గనక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆ 38,000 కోట్లలో 9,500 కోట్లు కాంగ్రెస్ ఇక్కడ నుంచి మొదలుకొని చేవెళ్ల వరకు నిర్మాణం వివిధ పద్ధతుల్లో చేసింది. మిగతా దానిలో పెద్ద మనకు దొరికేది ఏముండదు అనేది దొరగారి అసలు ఉద్దేశం. సరే, మళ్ళీ ఇట్లా గోదావరి నీళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చి దీన్ని ఒక అప్పుడే 81,500 కోట్లకు చేశారు. అవును. ఇక్కడి నుంచి ఈ మేడిగడ్డకి ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో, ఈ మేడిగడ్డకి షిఫ్ట్ అయిన తర్వాత 81,500 కోట్లకు చేశారు. ఇది యాక్చువల్గా దిస్ ఈస్ ద ఫస్ట్ ఒక భారీ స్కాండల్ కి ఇది అత్యంత గొప్ప ఆద్యం. అప్పుడే అంకురార్పణ. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సరే, ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా ఇక్కడ గోదావరి వాటర్ కూడా వస్తుంది కదా, గోదావరి వాటర్ ఇక్కడ ప్రాణహిత వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ నీటి లభ్యత ఉందని చెప్తా ఉన్నారు బయట. అంటే ఇక్కడ ఎంతో దుర్మార్గమైన తప్పంటే ఈ మేడిగడ్డ దగ్గర బాటమ్ లెవెల్ అండి 88 మీటర్లు బెడ్ లెవెల్. ఓకే. ఇక్కడ ఫుల్ వాటర్ లెవెల్ 100 ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటే 100 మీటర్స్ ఎత్తులో ఉంటుంది ఇక్కడ నీళ్లు. 88 అంటే 12 మీటర్ల ఎత్తున నీళ్లు ఉంటాయి. అర్థమైందా మీకు? అవును, అర్థమైంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నారంకు ఇక్కడ లిఫ్ట్ చేస్తారు. అవును. ఇక్కడ నుంచి ఇక్కడ లిఫ్ట్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి? సుందిళ్ళకి లిఫ్ట్ చేస్తున్నారు. ఈ సుందిళ్ళ నుంచి ఇక్కడికి లిఫ్ట్ చేస్తున్నారు. ఇది మొత్తం అంతా కలిసి లిఫ్ట్ ఎంత అవుతుందంటే సుమారు 128 మీటర్ల ఎత్తు అవుతుంది. అవును. అంటే ఇక్కడ నుంచి ఎల్లంపల్లికి రావడానికి ఇది 148 మీటర్స్. ఇక్కడ బ్యారేజ్ కట్టాల్సింది ఫడ్నవీస్తో కేసీఆర్ ఒప్పందం చేసుకుంది. ఇక్కడ బెడ్ లెవెల్ 128. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ఎంత? సుమారు 20 మీటర్ల 20 మీటర్ల డెప్త్ లో బెడ్ ఉంటుంది. సరే, దీని ఎఫ్ఆర్ఎల్ లెవెల్ కూడా 148. ఓకే, అర్థమైందా? అంటే ఇటు నుంచి ఇటు మీకు నీరు తేలిగ్గా వస్తుంది. అది క్లియర్ గా జియోగ్రఫీ చెప్తుంది. దానిలో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి నీళ్లు రావడానికి సుమారు ఇంత ఎత్తు 128 మీటర్ల ఎత్తును ఇక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు రావాలి. ఈ దాంట్లో ఇది ఫస్ట్ స్కాండల్ అండి. ఓకే. ఇప్పుడు ఈ మేడిగడ్డకి, అన్నారంకి, ఈ సుందిళ్ళకి ఎంత ఖర్చు చేశారంటే మొత్తం అంతా కలిసి మీకు సుమారు 25,000 కోట్లు ఖర్చు చేశారు. 1000 కోట్లు. ఏది? ఈ మూడింటికి మొత్తం బ్యారేజ్లు, పంప్ హౌస్లు, సర్జిపూళ్ళు, తర్వాత కరెంటు అంతా కలిసి అప్రాక్సిమేట్ 25,000 క్రోర్స్. ఇది ఖచ్చితంగా 3 బ్యారేజ్. ఇప్పుడు మేడిగడ్డ ఎప్పుడైతే 21/10/23 నాడు కుంగిపోయిందో, అసెంబ్లీ ఎన్నికల కొద్ది రోజుల ముందు ఈ మేడిగడ్డ 5 ఫీట్లు కుంగిపోయిందండి. అవును, 5 ఫీట్లు కుంగిపోయింది. 5 ఫీట్లు 7వ బ్లాక్ అంటే 7వ బ్లాక్ లో 16 నుంచి 20 పియర్స్. అంటే దాన్ని యాక్చువల్ గా ఇరిగేషన్ భాషలో ఏమనాలి అంటే పియర్ అనాలి. దాన్ని పిల్లర్ అనడానికి వీల్లేదు. కాబట్టి ఈ పియర్స్ ఏవైతే ఉన్నాయో 11 పియర్స్, కొన్నేమో 5 ఫీట్లు కుంగిపోయాయి, మరికొన్నేమో 3, 2 ఇలా వివిధ ఎత్తుల్లో 20వ పియర్ ఎక్కువ కుంగిపోయింది. ఎగ్జాక్ట్లీ 5 ఫీట్లు కుంగిపోయింది. 5 ఫీట్లు కుంగినప్పుడు మొత్తం భూమి అడుగు భాగం నుంచి చెట్ట చివరి పునాది నుంచి ఇలా 3.5 ఫీట్ల వెడల్పుతో చీలికైపోయింది కింద నుంచి పై వరకు. నీకు క్లియర్ గా పిక్చర్ రేడియల్ గేట్ పైన కింద కనిపిస్తుంది. 3.5 ఫీట్లది. అంటే ఇది ఎందుకు అలా జరిగింది అంటే ఇది శాండ్ బెడ్ పైన కట్టారండి. ఇసుక పైన కట్టారు డ్యామ్. ఇసుక. ఓకే. అంటే ఎప్పుడైనా బ్యారేజీలు కానీ లేకపోతే డ్యాములు కానీ మిగతాయన్నీ మోస్ట్లీ ర్యాక్ బెడ్ పైన కడతారు. ఏది? బండరాయి అడుగు భాగంలో పునాదులు ఉండాలి. బండరాయి పునాది. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, చివరికి ఎల్లంపల్లి ప్రాజెక్టు, మీరు ఏ ప్రాజెక్టు చూసినా అది రాక్ బెడ్ పైన కట్టారు. ఏది?
బండరాయి పైన అంటే మనం కొద్ది భాగం లోపలికి వెళ్ళగానే బలమైన బండరాయి తగలాలి. ఆ బలమైనటువంటి బండరాయి పైన కడతారు. అయితే వీరేం చేశారంటే దోపిడీ లక్ష్యంగా వీళ్ళు ఇసుక బెడ్ పైన కట్టారు. ఎప్పుడైతే ఇసుక బెడ్ పైన కట్టడం ఏదైతుందో అది అత్యంత చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇసుక బెడ్ పైన కట్టినటువంటి బ్యారేజ్ కానీ మిగతా ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్ అయితే కట్టడానికి వీల్లేదు. అప్పుడు నీళ్ళని నిల్వ చేసేటటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇసుక బెడ్ ప్రమాణానికి తగ్గట్టు ఆ బ్యారేజ్ ప్రమాణానికి తగ్గట్టుగా 2.5 టీఎంసీ 2.5 టీఎంసీ 2.5 టీఎంసీ కంటే ఎక్కువ నీళ్లు ఉండడానికి వీల్లేదు, నిల్వ చేయడానికి వీల్లేదు. మీకు మేడిగడ్డలో ఎంత చేశారండి? 16 టీఎంసీ నిల్వ చేశాడు. ఎంత? 16 టీఎంసీ. 16 టీఎంసీస్ అంటే 2.5 తో 7 టైమ్స్ అంతే. అంటే 7 రెట్లు ఇక్కడ ఎక్కువ నీళ్లు మెయింటైన్ చేశారు. ఇదేంటి? ఇసుక బెడ్, ఇసుక పునాది. ఏం చేసింది ప్రాజెక్టు? ఎప్పుడైతే ఇలా నీళ్లు ఆనకట్ట ఇలా ఉంటే ఆనకట్ట పైనుంచి ఇలా నీళ్ళు ఎత్తిపోస్తుంది. నీళ్ళు ఎత్తిపోసి ఇసుక బెడ్ పైన పడుతుంది. మీకు అర్థమైంది కదా? అవును. ఆనకట్ట పైనుంచి నీళ్ళు ఎత్తిపోతుంది. ఈ ఆనకట్ట ఎంత ఉంది? 16 టీఎంసీ ఉంది. అంటే ప్రెజర్ 16 టీఎంసీ ఏమో ఇక్కడ ఉండేటటువంటి పునాది పైన ప్రెజర్ పడుతుంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ స్కై జంప్ ఏదైతే ఉందో, ఈ స్కై జంప్ నీళ్ళు ఇలా ఎత్తిపోసేది, ఎత్తిపోసేది, దీని ఏమంటారంటే స్కై జంప్. ఈ స్కై జంప్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటటువంటి శాండ్ బెడ్ ఉంటుంది కదండి, ఈ కింద ఉండేటటువంటి ఈ రాఫ్లు, సిమెంట్ తో కట్టినటువంటి రాఫ్లు అన్ని తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నీళ్ళు ఎత్తిపోసేటటువంటి సందర్భంలో ప్రాణహిత దగ్గర ఎంత వరద వచ్చింది అంటే 22-23లో 28 లక్షల క్యూసెక్లు వరద గోదావరికి. 28 లక్షల క్యూసెక్లు అంటే వరద అంటే మామూలు విషయం కాదు. అంటే వీళ్ళు వరదను కూడా సరిగ్గా అంచనా వేయలేదు. దీనివల్ల ఇక్కడ నీటి ఒత్తిడి బ్యారేజ్ పైన, బ్యారేజ్ గేట్ల పైన, బ్యారేజ్ స్పిల్వే పైన, బ్యారేజ్కి సంబంధించినటువంటి పునాది అడుగు భాగం పైన విపరీతమైనటువంటి ఒత్తిడి దానిపైన పడింది. ఈ నీళ్లు 16 టీఎంసీలు అంటే ఇక్కడికంటే సుమారు 6.5 నుంచి 7 రెట్లు ఎక్కువ. అవును. ఓకే. ఈ పునాది అడుగు ఏదైతే ఉందో ఈ అడుగులోంచి ఈ ఇసుకని తొలుచుకొని రంధ్రాలు చేసుకొని ఇలా కిందికి వెళ్ళిపోయినాయండి వాటర్. మీకు అర్థమైందా? దీన్ని ఏమంటారంటే పైపింగ్ అంటారు. దీని పైపింగ్ అంటే కింద నుంచి పునాది లోతంతా కూడా 4 మీటర్లే. 4 మీటర్ల కంటే ఎక్కువ తవ్వలే. అంటే అక్కడ బ్యారేజ్ డిజైన్ 4 మీటర్ల కంటే ఎక్కువ లేదు. 4 మీటర్ల తర్వాత కూడా ఇసుకనే ఉంటుంది. 4 మీటర్ల వరకు కూడా మీకు ఏమి బండరాయి రాదు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అత్యంత కీలకమైనటువంటి విషయం, భూమికి సంబంధించినటువంటి భౌతిక పరీక్షలు చేయలే, సాంకేతిక పరీక్షలు చేయలే. భౌతిక పరీక్షలు చేయలేదు, సాంకేతిక పరీక్షలు చేయలేదు. జియోటెక్నికల్ అంటే భూమికి సంబంధించినటువంటి లోతు ఎలా ఉంది, ఇది భూగర్భం. ఇది భూగర్భం కదండి. ఈ భూగర్భంలో ఇసుక ఉందా, ఏమున్నాయి, బండరాలు ఉన్నాయా, ఏమిటి అనేటటువంటి టెస్టులు కేసీఆర్ గవర్నమెంట్ చేయలే. కేసీఆర్ నీటిపారుదల శాఖ చేయలే. ఇప్పుడు ఈ బ్యారేజీలు కట్టడానికి టైం ఎంత ఇచ్చారు? ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత 24 నెలల్లో మీరు మొత్తం బ్యారేజ్ నిర్మించాలి. అంటే స్పిల్వే ఏదైతే స్పిల్వే ఉందో ఈ స్పిల్వే ఆ స్పిల్వే మొత్తం 24 నెలల్లో నిర్మించాలి. మేడిగడ్డ గేట్లు, స్పిల్వే, అన్నారం, సుందిల్ల ఈ 3 కూడా 24 నెలల్లో పూర్తి చేయాలి. ఈ 24 నెలల సమయం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సమయం. అంటే నీటిపారుదల ప్రాజెక్ట్ ఎప్పుడైనా కూడా నీటిపారుదల శాఖ ఇంజనీర్లకి దాన్ని డిజైన్ చేసేటటువంటి స్ట్రక్చరల్ డిజైన్ అంటే ఈ గేట్లు, ఈ స్పిల్వే, పునాదికి సంబంధించినటువంటి స్పిల్వే డిజైన్ చేసేటటువంటి డిజైనర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఏమంటారు సెంట్రల్ డిజైనింగ్ ఏజెన్సీ. ఆ సెంట్రల్ డిజైనింగ్ ఏజెన్సీ మన ఆంధ్రప్రదేశ్ కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణది కానీ ఈ దేశంలోనే నెంబర్ 1 ఏజెన్సీ. ఈ డిజైనింగ్ ఏజెన్సీకి కంఫర్టబుల్ టైం ఇయ్యలే, పూర్తి సమయం ఇయ్యలే కేసీఆర్. టెక్నికల్ ఆదరా బాదరాగా జియో సాంకేతిక పరీక్షలు చేయాలి,
జియో భూభౌతిక పరీక్షలు చేయాలి. ఈ భూభౌతిక పరీక్షలకు టైం ఇవ్వలే, అంటే డైమండ్ డ్రిల్లింగ్ వేయాలి. డైమండ్ డ్రిల్లింగ్ కిందికి ఒక 20 ఫీట్లో 30 ఫీట్లో 40 ఫీట్లో 50 మీటర్లో 60 మీటర్లో వేసిన తర్వాత ఏ లెవెల్లో ఇక్కడ శాండ్ ఉంది, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ బండ్ ఉంది అనేది చెప్పేసి ఆ డైమండ్ డ్రిల్లింగ్ అనేటటువంటిది లోపల ఉన్నటువంటి భాగాలనంతా కూడా కరెక్ట్గా చెప్తుంది. ఏం చేయాలనేది అది పైన పెడుతుంది. దాని ప్రకారం కింద ఉన్నటువంటి అడుగు భాగంలో ప్రతి మిల్లీమీటర్లో, ప్రతి మీటర్లో, ప్రతి సెంటీమీటర్లో ఈ రకమైనటువంటి భూమి ఉంది. క్లే ఉంది, శాండ్ ఉంది, రాళ్ళు ఉన్నాయి, బండాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మనకు ఒక బలమైనటువంటి రాయి ర్యాక్ బెడ్ అనేది మనకు కనిపించలేదు. అలాంటప్పుడు డిజైన్ స్వరూపం మారుతుంది. ఇక్కడ కరుణాకర్ గారి విషయం ఏంటంటే డిజైన్ స్వరూపం భూమిలో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితికి, భూమి సాంకేతిక పరిస్థితి, భూమి అంతర్గత భౌతిక పరిస్థితికి తగ్గట్టు మారుతుంది. అవును సార్. ఇప్పుడు మనం సాధారణంగానే రేగడి నేలలో అయితే మనం ఇల్లు కట్టుకున్నా కొంచెం లోతేసి పిల్లర్లు లోతేసి బండరాయి వచ్చిన తర్వాత మొరం వచ్చిన తర్వాత కట్టుకుంటాం 1-2 అంతస్తులు. అదే మీకు స్కై క్రాపర్స్ కనుక హైదరాబాద్ లో, కొండాపూర్ లో, గచ్చిబౌలిలో మనం కట్టాలంటే ఖచ్చితంగా ర్యాక్ బెడ్కి వెళ్ళాలి. అవును, ఒక స్కై క్రాపర్ కట్టాలి, ఒక 4-5 అంతస్తుల భవనం కట్టాలంటేనే ఒక గట్టి బలమైనటువంటి పునాది రావాలని మనం చూస్తున్నాం. అది సింపుల్. అలాంటప్పుడు ఇన్ని లక్షల క్యూసెక్కుల నీరు, ఇన్ని టీఎంసీల నీరు ఆగేటటువంటి చోట అది ఖచ్చితంగా కింద ఇందని చూడాలి. రెండోది ఇంకోటండి, ఇది ఏదైతే ఉందో ఈ 2.5 టీఎంసీలు 2.5 టీఎంసీలు దాటినటువంటి ప్రతిది కూడా ట్రీటింగ్ యాజ్ ఎ లార్జ్ డ్యామ్. అంటే 2.5 టీఎంసీల కంటే ఎక్కువ, 1 టీఎంసీ ఎక్కువ ఉన్నా దాన్ని పెద్ద డ్యామ్ గా పరిగణించాలి. మరి 16 టీఎంసీలు ఉన్నటువంటి దాన్ని బ్యారేజీ అని చెప్పడం ఏంటి? అంటే అసలు యాక్చువల్గా 2.5 టీఎంసీల కంటే బ్యారేజీలో ఎక్కువ నిల్వ చేయదు. 2.5 టీఎంసీల కంటే బ్యారేజీలో ఎక్కువ నీళ్లు నిల్వ చేస్తే కింద నుంచి ఇలా పైపింగ్ జరిగిపోద్ది. ఇసుక కింద నుంచి పైపింగ్ జరిగిపోద్ది. ఇక్కడ ర్యాక్ బెడ్ ఉంటే పైపింగ్ జరగకపోవచ్చు. ఇక్కడ ర్యాక్ బెడ్, ఒక బండరాయి లాంటి ఒక పెద్ద బలమైనటువంటి అడ్డు గోడ కనుక ఉంటే కింద నుంచి నీళ్లు పైకి వెళ్ళకపోవచ్చు. కింద నుంచి నీళ్లు పునాది అడుగు నుంచి మళ్ళీ పైకి వచ్చి కిందకి వెళ్ళకపోవచ్చు. అయితే ఇక్కడ పునాది అడుగులో బండరాయి లేకపోవడం వల్ల, ఒక బలమైన అడ్డుగోడ లాంటి లేకపోవడం వల్ల, ఇసుక బెడ్ ఉండడం వల్ల కింద నుంచి మొత్తం పైపింగ్ జరిగింది. అంటే ఏంటి జరుగుతుంది అంటే ఇక్కడ 22లో 23 జూలైలో 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అవును, గోదావరి సర్ఫేస్ పైన. అంటే ఇది సర్ఫేస్ అనుకుంటే ఈ సర్ఫేస్ పైన నది ప్రయాణిస్తే 28 లక్షల క్యూసెక్ల వరద వెళ్తూ ఉంటే ఒక నిర్దిష్ట కాలంలో ఈ అండర్ గ్రౌండ్ లో కూడా ఒక వరద వెళ్తుంది. అవును, మీకు అర్థమైందా? ఇసుక ఉంటది కాబట్టి పైన నది సర్ఫేస్ పైన, భూమి ఉపరితలం పైన, నది పైన, శాండ్ పైన, సర్ఫేస్ పైన, ఉపరితలం పైన నది వెళ్తుంటే భూమి లోపల నుంచి ఇసుకలో కూడా నది నడుస్తుంటుంది. ఒక భారీ ఎత్తున నది నడుస్తుంటుంది వర్షాకాలంలో. పైన ఎంత పరిమాణంలో నీళ్లుంటే నీళ్లు లోపల ఉండేటటువంటి నది ప్రవాహానికి అనువైన విధంగా మార్గం ఏదైతే ఉంటుందో కింద కూడా అంతే ఉంటుంది. మీకు బండరాయి ఎక్కడైతే ఉంటుందో ఒక వాల్ లాగా అక్కడ మీకు రివర్ నడిచేటటువంటి క్రమం మారిపోతుంది. మళ్ళీ ఎక్కడ అడ్డుగోడ లేనటువంటి, ర్యాక్ బెడ్ లేనటువంటి వైపుగా ఇసుక ఉన్నటువంటి మార్గాన్ని చూసుకుంటుంది. మీరు చూస్తే అక్రాస్ కాళేశ్వరం, అన్నారం మొత్తం అంతా కూడా, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ మొత్తం అంతా శాండ్ బెడ్ అండి. అంటే పైన ఎట్లా నది నడుస్తుందో అడుగు భాగంలో కూడా నది నడుస్తూ ఉంటుంది. అర్థమైందా మీకు? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది అంటే 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్ళు ఎప్పుడైతే నిల్వ చేశారో ఆ నిల్వ చేసేటటువంటి క్రమమే ఒక దుర్మార్గమైనటువంటి లోపం. అంటే దురాశతో, అంటే ఇప్పుడు 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు, నిల్వ చేస్తే ఈ ఏదైతే బ్యారేజ్ ఉందో ఇది ఉండదు అనే విషయం వాళ్ళకి తెలిసి చేసిరా, తెలియకుండా చేసి జరిగింది? తెలుసది, కానీ ఏమవుతుంది అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యం. ఏం కాదులే అనేటటువంటి ఒక నిర్లక్ష్యం. అంటే బ్యారేజీలకి, ఇంజనీరింగ్ నియమాలకి, భౌతిక నియమాలకి, భూ సాంకేతిక నియమాలకి ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇది ఈ రకంగా నిలువ. మీరు చూస్తే మేడిగడ్డలో 16 టీఎంసీలు, అన్నారంలో 12 టీఎంసీలు, ఇక్కడ 16,
ఇక్కడ సుందిలలో 8 టీఎంసీల పైన. రెండవది, ఈ బ్యారేజ్లన్నీ కూడా సిడబ్ల్యూసి డిపిఆర్ ని ఆమోదించకంటే ముందే నిర్మాణం స్టార్ట్ చేశారు. అవును, కాకు కూడా అదే చెప్పింది. మీకు ఏది థర్డ్ టీఎంసీ ఏదైతే ఉందో, 3వ టీఎంసీ పనులు ఏదైతే ఉందో, దీనికి అసలు సిడబ్ల్యూసి ఆమోదం లేదండి. ఆమోదం లేకుండానే అసలు సిడబ్ల్యూసి ఆమోదం లేకుండానే ఇది 32,000 కోట్ల పని థర్డ్ టీఎంసీ. యాక్చువల్ గా వీళ్ళు 2వ టీఎంసీనే ఎప్పుడు ఎత్తిపోలే. అవును, అంటే 2 టీఎంసీలను కూడా ముందిల్లా ఇక్కడికి ఎత్తిపోయలే. ఈ ఎత్తిపోస్తున్న నీళ్ళని కూడా ఇక్కడ కడెం అనే ఒక రివర్ ఉంటుంది. ఇక్కడ కడెం అనేటటువంటిది ఒక కడెం రివర్ ఉంటుంది, కడెం ప్రాజెక్ట్ ఉంటుంది, గోదావరి ఉపనది. ఇది ఎస్ఆర్ఎస్పి. ఇక్కడ నుంచి భారీ ఎత్తున నీళ్ళు ఎల్లంపల్లికి వస్తాయి. ఇక్కడ నుంచి కడెం నుంచి భారీ ఎత్తున నీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి నీళ్లు వచ్చేటటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. సుమారు 1800 మిల్లీమీటర్ల వర్షపాతం, అంటే 180 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది. ఈ నీళ్లు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎత్తిపోసేసరికి ఈ కడెం వరద వస్తుంది వర్షాకాలంలో. ఈ వరదని ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పి వస్తుంది. ఈ నీళ్లు సముద్రంలో ఇక్కడికి వస్తాయండి, అంతర్వేదికి. అర్థమైందా? వీళ్ళు ఎత్తిపోసినటువంటి నీళ్ళన్నీ మళ్ళీ రివర్స్ లో, అంటే యాక్చువల్ గా ఒక రివర్ లో అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ కి, అంటే ఆ రివర్ లో ఎగువ నుంచి దిగువకు నీళ్లు వస్తుంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా నీరు పల్ల మెరుగు అనేటువంటి నియమం ప్రకారం. కాబట్టి రివర్ వర్షాకాలంలో సహజ సిద్ధంగా పయనిస్తుంది. ఎంత వర్షం కొడితే అంత వర్షం దాంట్లో ఆ వెలాసిటీతో, ఆ వేగంతో నీరంతా అక్యుములేట్ చేసుకొని కిందకి తీసుకొస్తుంది. నువ్వు అదే రివర్లో నువ్వు నీళ్లు ఎదురెత్తిపోయడం అనేటువంటిది ఎంత మూర్ఖత్వమో, ప్రపంచంలో ఎంత మూర్ఖత్వమో మనకు కేసీఆర్ గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో, మేడిగడ్డ అన్నారం, అంటే రివర్ని ఎదురెక్కించడం. ఇప్పుడు మీకు తుమ్మిడిహెట్టు ఉందండి. తుమ్మిడిహెట్టు నుంచి నేరుగా ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 116 కిలోమీటర్లు. ఎంత? 116 కిలోమీటర్లు. 72వ కిలోమీటర్ వరకు ఇక్కడి వరకు బై గ్రావిటీతో వస్తుంది. మీరు ఇక్కడ ఎదురు రివర్ లేదు కదా, మీకు ఎదురు రివర్ లేదు కదా. ఇది ఆ రోజు మొదటి అంచనా ప్రకారం అంతా కలిసి 5,000 కోట్ల కంటే ఎక్కువ కాదు, మొదటి అంచనా ప్రకారం. ఇక్కడ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ రోజు అంచనా 1,900 కోట్లు. ఇక్కడ బ్యారేజ్కి అయ్యేటువంటి ఖర్చు 1,900 కోట్లు. ఈ రోజు కూడా రివైజ్డ్ అంచనా, కేసీఆర్ రివైజ్డ్ అంచనా కూడా 6,100 కోట్ల కంటే దాటదు. ఇక్కడ కెనాలు ప్లస్ బ్యారేజ్ అన్ని కలిసి ఈ విధంగా ఒక చీపెస్ట్ ప్రాజెక్టు, అంటే దాదాపు 90% గ్రావిటీ ప్రాజెక్టు, 90% గ్రావిటీ ప్రాజెక్టు. ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి సుమారు 250 కోట్ల వరకు మీకు దాదాపు చాలా భారీ ఎత్తున ఖర్చు అవుతుంది ఇక్కడ ఇది పంపింగ్ చేయడానికి. అసలు విద్యుత్ ఖర్చులు చాలా ఎక్కువ. ఇక్కడ నుంచి ఇక్కడికి అతి తక్కువ ఖర్చు. ఆ విధంగా మీకు మొట్టమొదటి భారీ ఎత్తున స్కామ్ కి ఆరంభమైనటువంటిది యాక్చువల్గా ఇది. దురదృష్టవశాత్తు ఈరోజు దీంట్లో టీఓఆర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే పినాకిని చంద్రఘోష్ కమిషన్ లో ఇవన్నీ కూడా అసలు విచారణలో ఉండాలి. అదేమి విచారణలో లేకుండా ఈ లింక్ 1 ఏదైతే ఇది ఉందో దీని లింక్ 1 అంటారు. ఈ లింక్ 1 ఒకటి మాత్రమే ఉండడం చాలా బాధాకరమైన విషయం. సార్, ఇప్పుడు కమిషను ఇంజనీర్లను, రిటైర్డ్ ఇంజనీర్లను, ఇందులో భాగస్వాములైనటువంటి అధికారులను, ఐఏఎస్ అధికారులను, వీళ్ళందరినీ దాని విచారణ చేసింది, వాళ్ళని క్వశ్చన్లు అడిగింది, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది, చాలా మంది చేసింది. వాళ్ళు ఎవరిని అడిగినా కానీ చాలా మంది కేసీఆర్ను అప్పుడున్న సీఎం నుంచి ఆదేశాలు ఎట్లా వచ్చినాయో మేము పాటించాం అంతా ఆయన పేరే చెప్పారు. ఇప్పుడు మన కమిషన్ విచారణ మొత్తం పూర్తయింది. మళ్ళీ పూర్తయిన క్రమంలో ఈయనకు నోటీసులు ఇస్తున్నారు కదా, నోటీసులు ఇచ్చి ఈయనను ఏమడిగే అవకాశం ఉంటుంది, ఈయనను ఎట్లా బాధ్యుని చేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అంటే ఒకటే అండి, అంటే విచారణ క్రమం ఇంకా పూర్తి కాలే. అంటే విచారణ క్రమం అధికారుల వరకు పూర్తయింది, ఇంజనీర్లు, ఉన్నతాధికారుల వరకు జరిగింది. హరీష్ రావు, గౌరవ ముఖ్యమంత్రి మాజీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఆనాడు హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి ఆయన, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్.
కేసీఆర్ గారే. అవును. కాబట్టి అంటే విచారణా క్రమంలో అధికారులందరూ కూడా ఏమని చెప్పారు అంటే 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 దురదృష్టవశాత్తు ఐఏఎస్ నుంచి మొదలుకొని చాలా పెద్ద ఇంజనీర్ల వరకు కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన దేశంలో కానీ ముఖ్యంగా మన రాష్ట్రంలో అసలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో ఎగ్జిక్యూషన్ ఉన్నప్పుడు అంటే వాళ్ళ చేతిలో ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కార్యాచరణ ఉన్నప్పుడు ఆ రోజు అసలు ఏం మాట్లాడరు. ఆ రోజు ఏం మాట్లాడరు. అదంతా ఎప్పుడైతే ఇలాంటి అవినీతి పైన దానిపైన ఒక విపరీతమైనటువంటి పరిశోధన జరిగి ఇందులో అవినీతి బాగా జరిగింది. ఈ అవినీతి ఇక్కడ 21 అక్టోబరు 2023న ఆ ప్రాజెక్టు కుంగిపోయింది. మొత్తం భూమండలంలో చరిత్రలో ఒక కట్టిన 4 సంవత్సరాలకే 2016లో స్టార్ట్ అయితే 2019లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, జగన్మోహన్ రెడ్డి తర్వాత కేసీఆర్ కలిసి ఇనాగ్రేట్ చేశారు, ప్రారంభం చేశారు. 19లో ఇనాగ్రేట్ చేసి 2023 అక్టోబర్లో అది కుంగిపోయింది. అంటే విత్ ఇన్ 4 years మన కళ్ళ ముందు కట్టినటువంటి కళ్ళ ముందు ఎందుకు వచ్చారు, మన పుట్టక ముందు అది నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, తర్వాత కడెం, ఇలా కడెం ఇంకా చాలా ఓల్డ్ 47లో కట్టారు. అది ఈ రోజుకి దాదాపు ఒక 8-9 సార్లు కడెం గేట్ల పై నుంచి నీళ్లు పోసాయి. దాన్ని ప్రవాహం 3.5 క్యూసెక్లు సామర్థ్యం ఉంటే 5 లక్షల క్యూసెక్లు వచ్చినా కానీ మొన్న 3.5 TMCలు దాని కెపాసిటీ, అంటే దాని డెడ్ స్టోరేజ్ లెవెల్, దాని పూర్తి నీటి సామర్థ్యం 7.5 TMCలు, 7 TMCలు. దాని పైన వచ్చినటువంటి వరద దాదాపు 6 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. 6 లక్షల క్యూసెక్ల వరద బ్రిడ్జి పైన రైలింగ్ పై నుంచి 2022లో పోస్తుంది, 2023లో పోస్తుంది మన ఈ మధ్య కాలంలో. అంతకంటే ముందు దాదాపు 7-8 సార్లు పోతుంది. అయితే గేట్లు కూడా కొన్ని తెరుచుకోలేదు సార్, తెరుచుకోకుండా కానీ అది ఆపగలిగింది. అది ఆ ప్రాజెక్ట్ ఆపగలిగింది. ఏదైతే అప్పుడు కట్టినటువంటి నిర్మాణ క్రమంలో పనిచేసినటువంటి ఇంజనీర్లు చాలా నిజాయితీ పనిచేశారు. అయితే ఇప్పటికి వచ్చేసరికి బీభత్సమైనటువంటి అవినీతి దీనిలో కనబడుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు గతం నుంచి చెప్తా ఉన్నారు, ఇప్పుడు చెప్తా ఉన్నారు ఏంటంటే ఒక 3 పియర్లు 4 పియర్లు కుంగినాయి కదా, కుంగినందుకే ఇంత చేస్తున్నారు, దాన్ని రిపేర్లు చేయించి వాడచ్చు కదా. రిపేర్ చేయడానికి ఎందుకు ఈ గవర్నమెంట్ రిపేర్ చేయకపోవడం వల్లనే ఈ రైతులకు నీరు అందడం లేదు, ప్రాజెక్టులన్నీ ఖాళీగా పెట్టింది, పంటలన్నీ నిండిపోతున్నాయి అని చెప్తా ఉన్నారు. అసలు రిపేర్ చేస్తే పనికొచ్చే అవకాశం ఉందా? ఎన్డీఎస్సీ యాక్చువల్గా ఇక్కడ శుద్ధ అబద్ధం అండి. ఇది దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రపంచం. అంటే మనం జీవిస్తున్నటువంటి సమకాలీన ప్రపంచం ఎలాంటిది అంటే కాంటెంపరీ సొసైటీ అత్యంత శాస్త్ర సాంకేతిక రంగం బాగా అభివృద్ధి అయినటువంటి ఈ సమయం. అంటే ఒక బిల్డింగ్, ఒక 5 అంతస్తుల భవనం ఉందండి. 5 అంతస్తుల భవనంలో ఒక సెంట్రల్ పిల్లర్, ఒక మధ్యలో ఉండేటటువంటి పిల్లర్ కుంగిపోయింది, ఒక స్లాబ్ కుంగిపోయింది. 5 అంతస్తుల భవనంలో ఉండేటటువంటి ఒక 20 కుటుంబాలు, అంటే ఒక 20-15 ఫ్లాట్స్లో ఉండేటటువంటి అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారా అండి? అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళే, నాకు వీళ్ళపైన పాపం ఏమీ కోపము ఆవేశం ఏమి లేదు. అలాంటి బిల్డింగ్లో, అలాంటి భవనంలో, అలాంటి అపార్ట్మెంట్లో మధ్య సెంట్రల్ పిల్లర్ ఒక సీరియస్ క్రాక్, ఒక సివియర్ క్రాక్ వచ్చింది, ఒక ప్రమాదకరమైనటువంటి ఒక డిస్టార్షన్ వచ్చింది. అలాంటి దాంట్లో, అలాంటి భవనంలో ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళ కుటుంబం కానీ మన బంధువులు కానీ ఉండగలరా? కష్టం. పరుగులు తీసేసి ఆ బిల్డింగ్ లోంచి పారిపోతారు. సేమ్ అంతకంటే భయంకరమైనటువంటి క్రమం ఇక్కడ జరిగింది. అంతకంటే చాలా భయంకరమైంది. ఎంతంటే సుమారు 5 అడుగులు కిందికి పోయింది. అంటే అదొకటి కాదు, 11 పియర్స్. 11 పియర్స్ అంటే 8వ 7వ బ్లాక్ లో ఉండేటటువంటి 11 పియర్స్, అంటే దాదాపు 11 గేట్ల వరకు పూర్తి పనికి రాకుండా పోయినాయి. అవి కూల్చి నిర్మించడం తప్ప ఇంకో గత్యంతరం లేదు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ చాలా క్లియర్గా చెప్పింది. ఏది
ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్స్ ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ జాతీయ డ్యామ్ల భద్రతా సంస్థ చాలా క్లియర్గా చెప్పింది. ఎంత క్లియర్గా చెప్పిందంటే అది కూడా కూల్చడం కూడా ఎవరో స్థానికంగా ఉండేటటువంటి బిల్డింగ్ డిస్మాంటిల్ చేసేటటువంటి వాళ్ళతో దాన్ని కూల్చడం కాదు. అది ఖచ్చితంగా దేశంలో ఉండేటటువంటి ప్రముఖ ఎక్స్పర్ట్ వైజ్ఞానిక సంస్థలు, ఎక్స్పర్ట్స్ కూడా అనలే. అంటే ఒక ఎక్స్పర్ట్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే. వైజ్ఞానిక సంస్థ అన్నప్పుడు ఆ వైజ్ఞానిక సంస్థలో అనేక మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, అంతే, కొన్ని వందల మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. అలాంటి వైజ్ఞానిక సంస్థలు అనేకం కలిసి ఇక్కడ ఉండేటటువంటి 11 పియర్స్ కూల్చాలి అని చెప్పారు. ఆ కూల్చేటటువంటి క్రమంలో కూడా పక్క బ్లాక్కి 7వ బ్లాక్లో ప్రమాదం జరిగింది కదండి. 7వ బ్లాక్లో 11, ఇటు 8వ బ్లాక్, ఇటు 6వ బ్లాక్. ఓకే, ఈ 6వ బ్లాక్లో ఒక్కదానికి ప్రమాదం జరిగిన, ఈ 8వ బ్లాక్లో మరొక్కదానికి ప్రమాదం జరిగిన, ఈ టోటల్ బ్లాక్లో ఉండే 10 కానీ 9 కానీ కూల్చాలండి. అర్థమైందా? కాబట్టి ఏంటంటే అవతల బ్లాక్లో ఉన్నటువంటి ఒక్కదానికి ప్రమాదం జరగద్దు, ఎటువైపులో కూడా ప్రమాదం జరగద్దు. అంత జాగ్రత్తగా, అంత సునిశ్చితంగా, అంత చాలా ప్రమాణాల ప్రకారం దాన్ని కూల్చాల్సినటువంటి పని ఉంటుంది. అది కూడా ఈ వైజ్ఞానిక సంస్థలు చెప్పాలి. ఎన్డిఎస్ఏ ఏం చెప్పింది? ఇప్పుడే కూల్చమని కూడా చెప్పలే, ఇప్పుడే కూల్చమని చెప్పలే. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎన్డిఎస్ఏ ఏం చెప్పిందంటే అలాంటి వైజ్ఞానిక సంస్థలతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి. ఆ వైజ్ఞానిక సంస్థలు ఉండాలి తప్ప వైజ్ఞానిక సంస్థలలో ఉండేటువంటి వ్యక్తులతో కాదు. ఓకే, ఆ వైజ్ఞానిక సంస్థల్లో ఉండేటువంటి అనేక మంది ఎక్స్పర్ట్స్ తో కూడినటువంటి ఆ సంస్థలు ఆ దాంట్లో మెంబర్స్ గా ఉండాలని చెప్పారు. వీళ్ళు కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అనేటటువంటి దాన్ని మొత్తం పరిశీలించాలి. మొత్తం పరిశీలించబోయే ముందు భూమి యొక్క భూ భౌతిక, రెండవది భూ సాంకేతిక పరీక్షలు చేయాలి. ఓకే, ఏది భూ భౌతిక, భూమి సాంకేతిక పరీక్షలు అంటే ఏంటి? భూమి అడుగు భాగంలో మేడిగడ్డలో ఏముంది, భూమి అన్నారం బ్యారేజీ కింద ఏముంది, కరుణాకర్ గారు ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే సేమ్ ఇక్కడ ఎలా అయితే పంపింగ్ జరిగిందో ఇలా, ఇక్కడ ఎలా అయితే పంపింగ్ జరిగిందో ఇలా కిందికి, సేమ్ ఇక్కడ కూడా పంపింగ్ ఇలా జరిగింది. ఈ సుందీలలో కూడా ఇలా పంపింగ్ జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా బొంగలు వచ్చినాయి. ఏది? ఈ బొంగలు ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ బొంగలు ఇక్కడ కూడా ఉన్నాయి. అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు ఎక్కడైతే 5 ఫీట్లు కుంగినటువంటి 5 అడుగులు కుంగింది కదండి, ఈ 5 అడుగులు కుంగిన దగ్గర కింద ఈ పైపింగ్ జరగడం వల్ల పెద్ద బొయారం పడింది. బొయారం అంటే ఇది పందికొక్కలు ఎలుకలు తవ్వినటువంటి బొయారం కాదు, ఒక చిన్నపాటి భూమి అడుగు భాగంలో ఉండే గుహ, పెద్ద కాలువ లాంటి ఒక నది ఒక గుహ, ఒక చిన్న గుహ లాంటి అడుగు భాగంలో ఈ ఇసుక మొత్తం పోయిందండి. ఈ ఇసుక మొత్తం పోయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దీనిలో గ్రౌటింగ్ చేయమని చెప్పారు. ఏది? ఇక్కడ గ్రౌటింగ్ చేయమని చెప్పారు. ఏది? వీళ్ళు ఎవరు? ఎన్డిఎస్ఏ మొదటి నివేదికలో వాళ్ళు చెప్పారు. ఈ గ్రౌటింగ్ కూడా వాళ్ళు ఒక టేబుల్ ఇచ్చారు, ఒక పద్ధతి ప్రకారం చేయమని చెప్పారు. ఏదో గ్రౌటింగ్ అంటే ఈ బొయ్యారం ఏదైతే బొంగబడిందో, ఈ పెద్ద లోపల బొయ్యారం ఏదైతే పడిందో, ఈ బొయ్యారంలో సిమెంట్ గ్రౌటింగ్ చేశారు, కెమికల్ గ్రౌటింగ్ చేశారు, పాలియూరథిన్ అని చెప్పేసినటువంటి మరొక గ్రౌటింగ్ చేశారు. అవును, వేరే రాష్ట్రం నుంచి తెప్పించేశారు. అవును, ఈ 3 రకాల గ్రౌటింగ్ మరికొన్ని పద్ధతులు చేశారు. ఎంత పోస్తే అంత దీంట్లోకి పదార్థం వెళ్ళిందండి. ఈ గ్రౌటింగ్ కెమికల్ కావచ్చు, లేదా సిమెంట్ కావచ్చు, పాలియూరథిన్ కావచ్చు, ఇంకా మిగతా ఏ రకమైనటువంటిదైనా ఇక్కడికి అంత వెళ్ళింది. అయితే వీళ్ళు చెప్పినటువంటి ప్రమాణం ప్రకారం ఈ గ్రౌటింగ్ జరగలే. ఎవరు? ఎన్డిఎస్సి చెప్పిన దాని ప్రకారం ఈ గ్రౌటింగ్ జరగలే. మీకు అర్థమైందా? ఎన్డిఎస్సి చెప్పినటువంటి దాని ప్రకారం ఈ కింద అడుగు భాగంలో పడ్డటువంటి బొంగలు ఏవైతే ఉన్నాయో ఈ బొంగలు జరగలే. ఇక్కడ గ్రౌటింగ్ చేశారు, సుందిలలో చేశారు, ఇక్కడ గ్రౌటింగ్ చేశారు. మీకు అర్థమైందా? ఎన్డిఎస్సి మళ్ళీ ఏమన్నది అంటే మీరు గ్రౌటింగ్ చేసేటటువంటి పద్ధతి వల్ల భూమి యొక్క లోపలి భౌతిక స్థితి, ఆ భౌతిక స్థితి, భూమి యొక్క సాంకేతిక స్థితి మేము పరిశీలించడానికి అనువు కానటువంటి విధంగా
ఇది చెడిపోయింది అని చెప్పారు. అంటే మీకు అర్థమైందా పాయింట్? ఇప్పుడు అసలు కూడా నష్టం జరిగింది. మేము పరిశీలించడానికి తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ పరిశీలించాల్సినటువంటిది ఏదైతే ఉందో అలాంటి కమిటీ లేదా భవిష్యత్తులో చేయాల్సినటువంటి భూమి సాంకేతిక పరీక్షలకి భూమి యొక్క భౌతిక అంతర్గత పరిస్థితికి ఏదైతే మేము పరిశీలించాలని చెప్పేసి అంటున్నామో ఆ భూమి భౌతిక అంతర్గత పరిస్థితి, భౌతిక పరిస్థితి, రెండోది భూమి అంతర్గత సాంకేతిక పరిస్థితిని మొత్తం పరిశీలించిన తర్వాత మాత్రమే దీన్ని ఎలా రిహాబిలిటేట్ చేయాలి. రిహాబిలిటేట్ అంటే పునర్నిర్మాణం కావచ్చు, లేదా పునరుద్ధరణ కావచ్చు. అంతే, పునరుద్ధరణ ఎలా చేయాలని చెప్పేసి ఈ రెండు చేసిన తర్వాత చేయాలి. అయితే గ్రౌటింగ్ సందర్భంలో జరిగినటువంటి పరిస్థితి ఏమైతే ఉందో ఈ పరీక్షలు చేయడానికి, ఈ పరీక్షలు తప్పుడు, రేపు ఒకవేళ ఈ సంస్థలన్నీ కమిటీ వేసి చేసినప్పటికి కూడా ఆ రిజల్ట్స్ అన్ని కూడా, ఫలితాలన్నీ కూడా తప్పుడుగా వచ్చేటటువంటి విధంగా ఈరోజు ఇంజనీర్లు ఆ విధంగా గ్రౌటింగ్ చేశారని చెప్పేసి NDSC చెప్పింది. అంటే ఎగ్జాక్ట్ రిజల్ట్ రాదు. అంటే కాబట్టి ఏంటంటే ఇది ఇప్పుడు ఎంత సంక్లిష్టంగా మారిందంటే ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ పరిశీలన చేసి భూభౌతిక పరిస్థితిని అంతర్గతంగా, భూమి యొక్క అంతర్గత సాంకేతిక పరిస్థితిని మొత్తం పరీక్ష చేసినప్పటికీ కూడా అప్పుడు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను CWCకి ఇస్తే CWC ఎలా రిహాబిలిటేట్ చేయాలి, ఎలా మేడిగడ్డ అన్నారం తుందిలను పునరుద్ధరించాలి అనేది చెప్తుంది. సరే, ఇప్పుడు నాకున్న ఒక డౌట్ ఏంటంటే, సరే వీళ్ళు 2016లో స్టార్ట్ చేశారు సార్. ఓకే, 2016లో స్టార్ట్ చేశారు. వీళ్ళకి అనుమతులు ఎప్పుడు వచ్చినాయి? CWC అనుమతి 2018లో వచ్చినాయి. 18లో వచ్చినాయి. అంటే అనుమతులు వచ్చేలోపే వీళ్ళు పనులు స్టార్ట్ చేసిరు అనేది కాకు చెప్పింది దాని ప్రకారం. మరి CWC సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది వీళ్ళ బ్యారేజ్ల నిర్మాణం సరిగా ఉందా, ఇక్కడ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయా, పూర్తి DPR ప్రకారమే వీళ్ళు పనులు చేస్తున్నారా లేదా అని వాళ్ళు CWC కూడా పరిశీలించకుండానే అనుమతులు ఎట్లా ఇచ్చింది? ఇప్పుడు CWC తప్పు కూడా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా CWC 3rd TMCకి పర్మిషన్ లేదు, అనుమతి ఇవ్వలేదు. DPR అప్పటికి దానికి సంబంధించి ఆమోదించలేదు. 3వ TMCకి అయితే దాదాపు ఒక 4,000 కోట్లు ఎలాంటి టెండర్ లేకుండానే, కాంట్రాక్టర్ను నిర్ణయించకుండానే, గ్లోబల్ టెండర్ వేయకుండానే నామినేషన్ పైన ఇచ్చేశారు ఒక మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి. ఇందులో దాదాపు పంప్ హౌజుల్లో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీది 70% వాటా. మొత్తం పంప్ హౌజ్లో ఆయనదే. మేడిగడ్డ పంప్ హౌజ్ మెగా కృష్ణారెడ్డి, అన్నారం పంప్ హౌజ్ మెగా కృష్ణారెడ్డి, ఈ సుందిల్ల పంప్ హౌజ్ మెగా కృష్ణారెడ్డి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఆయనే. ఇది కొండపోచమ్మ నుంచి మొదలుకొని మిగతా అనేక ప్రాంతాల వరకు మోస్ట్లీ 75% 65% ఆయనదే. ఓకే, పెద్ద వాట. ఎందుకు వారికి ఇచ్చారంటే అన్ని పార్టీలకి మీరు భారీ ఎత్తున చందాలు ఇచ్చారు. ఇంకా దొరగారికి కొంత ఎక్కువ ముడుతుంది దానిలో. కాబట్టి ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం CWCకి వచ్చేసరికి, CWC సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘం దీనిపైన ఒక ఉదాసీనమైనటువంటి వైఖరి అవలంబించింది. ఉదాసీనమైనటువంటి వైఖరి కేంద్ర జల సంఘం కూడా వహించింది. యాక్చువల్గా ఆ ఉదాసీనమైనటువంటి వైఖరితోటే ఈరోజు ఈ ప్రమాదం కూడా కొంత జరగడానికి అవకాశం ఉంది. అవును, కాక్ కూడా అదే చెప్పింది. కాక్ తన రిపోర్ట్లో CWC తన బాధ్యతను కూడా కొంత చేసింది. రెండవది, పైగా CWC దీన్ని పొగిడింది. ఏది కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం సుందిల్లా ప్రపంచంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులు కానీ, పెద్ద అధికారులు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా కాళేశ్వరంను చాలా పెద్ద ప్రాజెక్టు, గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి పొగిడింది. మరి ఎందుకు పొగిడిందో ఈరోజు చాలా ఒక అర్థం కానటువంటి విషయం. సరే, ఇప్పుడు 25,000 కోట్లు కదా ఇప్పుడు మనం అనుకున్నది. మేడిగడ్డ ఈ మూడు బ్యారేజీలు, మూడింటికే 25,000 కోట్లు అండి. పంప్ హౌజులు, బ్యారేజీలు, అక్కడ ఉన్న అంతా కలిసి కదా ఇప్పుడు 25,000 కోట్లు పోయినట్టే. ఇప్పుడు సరే, మిగతాదంతే ఎల్లంపల్లి నుంచి ఇదంతా వాడుకోవచ్చు కదా సార్. ఇక్కడ కరుణాకర్ గారు ఒక కీలకమైన విషయం, ఈ 25,000 కోట్ల రూపాయలు గంగలో పోసినట్టే. అంతే, గంగలో పోసినట్టే. మీరు ఇంకో కీలకమైన విషయం, ఇప్పుడు 7వ బ్లాక్లో 11 పియర్స్,
కూల్చి నిర్మిస్తారు. కూల్చి నిర్మిస్తే 6వ బ్లాక్లో కానీ 1వ బ్లాక్లో కానీ 8వ బ్లాక్లో కానీ పిల్లర్లు కుంగవు అనేటటువంటి గ్యారంటీ ఏమీ లేదు అని చెప్పేసి NDSA చెప్తుంది. మీకు అర్థమైందా? మేడిగడ్డలోనే, మేడిగడ్డ ఒకదానిలో కాదు, అన్నారంలో కుంగమనే గ్యారంటీ లేదు, సుందిలలో కుంగమనే గ్యారంటీ లేదు. మీకు అర్థమైందా విషయం? అదే ఈ మూడింటి మీద ఆశలు వదులుకోవాల్సిందే. అంటే మీరు 7వ బ్లాక్లో 11 పియర్స్ 11 గేట్లు అడుగుముట్ట కింద నుంచి చాలా జాగ్రత్తగా పక్క దానికి వెంట్రుక వాసి నష్టం లేకుండా మీరు కూల్చి నిర్మించినప్పటికీ కూడా, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినప్పటికీ కూడా మరొక బ్లాక్లో పిల్లర్లు కుంగవనే గ్యారంటీ లేదు అనేది NDSA నివేదికలో చెప్పింది. NDSA మొదటి నివేదికలో చెప్పింది, NDSA రెండవ నివేదికలో చెప్పింది. ఇంకో కీలకమైనటువంటి విషయం, అదేం చెప్పారు వాళ్ళు అంటే, మీకు ఎప్పుడైతే గ్రౌటింగ్ చేస్తున్నప్పుడు భారీ ఎత్తున కెమికల్, సిమెంట్, పాలియూరథిన్ విపరీతంగా లోపలికి పోయిందో, ఆ లోపలికి పోయినటువంటిది ఏమిటి అనేది వాళ్ళు తేల్చారంటే NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర డ్యాముల భద్రతా సంస్థ, జాతీయ డ్యాముల భద్రతా సంస్థ ఏం చెప్పింది అంటే, కింద బ్యారేజీ అడుగు పునాదిలో ఇసుక వెనక నుంచి కొట్టుకొచ్చి నీటి నిల్వ ఏదైతే భారీ ఎత్తున చేశారో అక్కడ కింద నుంచి కొట్టుకొచ్చేసి ఒక పెద్ద బోయారాలు ఏర్పడ్డాయి. కింద అడుగున పెద్ద పెద్ద కలుగులు లాంటివి, చిన్న చిన్న గుహలు లాంటివి ఏర్పడ్డాయి. అందుకనే అంత భారీ ఎత్తున గ్రౌటింగ్ చేసినప్పుడు గ్రౌటింగ్ పదార్థం లోపలికి వెళ్ళింది అని చెప్పారు. కాబట్టి ఒక చోట గ్రౌటింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే పిల్లర్లు కుంగినే అన్నారో, ఆ కుంగిన చోట గ్రౌటింగ్ చేస్తే అంత వెళ్ళింది అంతే. సమ్ హ్యూజ్ క్వాంటిటీ, చాలా భారీ ఎత్తున పెద్ద క్వాంటిటీ, అది ఎంత వెళ్ళింది అనేది చేసిన వాళ్ళు చెప్పాలి, ఎంత పోయింది అనేది లోపలికి. కాబట్టి ఎప్పుడైతే నీళ్లు నిల్వ, మిగతా ప్రాంతాల్లో నీళ్లు నిల్వ చేస్తారో, ఇప్పుడు మళ్ళొకసారి ఇదివరకు పడ్డ బొంగలు ఏవైతే ఉన్నాయో, పడ్డ బోయారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీళ్లతో ఇలా పైపింగ్ అవుతుంటాయి. అంతే, అర్థమైంది కదా? కాబట్టి ఏంటంటే ఇప్పుడు నీళ్లు నింపడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నీళ్ళు నింపిన తర్వాత కింద నుంచి పైపింగ్ అవుతుంటది. నీళ్ళు ఎప్పుడైతే నింపుతారో ఆ పడ్డటువంటి బొంగలన్నీ కూడా మళ్ళీ బయటకు వెళ్తాయి. అంటే ఇప్పుడు కుండ పలిగింది సార్, పర్యబట్టింది, నీళ్ళు పోసినా పోతూనే ఉంటది పక్క. ఇప్పుడు ఆ కుండను వలగొట్టాలి, లేకుంటే కొత్త కుండ కొనుక్క రావాలి, అంతే తప్ప. అంటే మీరు అంటే ఇక్కడ దీన్ని కుండని నీటిపారుదల అంటే బ్యారేజ్లోకి మనం మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ కుండను మనం కొనుక్కు రావచ్చు, కానీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చరల్ ఒక డిజైన్, ఏదైతే అడుగు భాగానికి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ డిజైన్ ఏదైతే ఉందో మనం కుండలాగా రిప్లేస్ చేయడానికి వీల్లేదు. మొత్తం దాన్ని అలా వదిలిపెట్టడమే, అంతే. ఇంకా దానిలో వేరే మార్గం లేదు మనకి. కాబట్టి 25,000 కోట్లు, ఒకవేళ మీరు ఇంకో 1000 కోట్లు ఈ మేడిగడ్డకు చేస్తే, మరో చోట ఇంకో బ్లాక్లో ఒక పియర్ కూలితే మరొక 1000 కోట్లు మరొకసారి పెట్టాలి. దానికి బదులు తుమ్మిడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి ఆల్రెడీ 1700 కోట్లు ఇక్కడ ఖర్చు చేశారు కాలువకి. 60% కెనాల్ పూర్తయింది, 70% గ్రావిటీతో పూర్తవుద్ది. కాబట్టి ఇక్కడ ప్రతి పైసా, అంటే ఇక్కడ 1 పైసా వృధా చేసే బదులు 1 పైసా వృధా చేసినా అది మళ్ళీ గంగలో కలుస్తుంది. అవును, అర్థమైందా? కాబట్టి ఇక్కడ ప్రతి పైసా మనకు పనికి వస్తుంది. కాబట్టి దీనికి వెళ్ళే బదులు ఇక్కడ దాన్ని ప్రతిపాదించిన దాన్ని ఏదైతే ఓల్డ్ డిజైన్ ఏదైతే ఉందో, అప్పుడు కూడా ఇక్కడ నీళ్లు లేవని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక తప్పుడు ప్రచారం జరిగింది. అక్కడ నీరు లేదు, తుమ్మిడిగడ్డ దగ్గర నీరు లేదు అని చెప్పేసి ఎందుకు ప్రచారం జరిగింది, ఎందుకు వాళ్ళు తప్పుడు కాగితాలు సృష్టించారు, కొన్ని సంస్థల్ని ఉపయోగించుకొని ఎందుకు సృష్టించారంటే, ఒక పెద్ద భారీ ప్రాజెక్టును, ఒక భారీ బడ్జెట్తో కూడినటువంటి ప్రాజెక్ట్ని అంటే కాగ్ ఏం చెప్పింది, 1,42,000 కోట్లు కావాలని చెప్పింది దీనికి. అది రిమైనింగ్ పూర్తి చేయాలంటే, ఇంకా రియల్గా పూర్తి చేయాలంటే సుమారు 2 లక్షల దాకా వెళ్తుంది. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టును, ఇంత పెద్ద భారీ బడ్జెట్ను ఇక్కడ క్రియేట్ చేయడానికి వీల్లేదు తుమ్మిడిగడ్డ దగ్గర. ఆడంత స్కోప్ లేదు, అంత లేదు.
అవసరమైతే ఒక 2000 3000 కొద్దిగా కాలం ఇంకా పొడిగించబడ్డప్పుడు మరికొద్ది ఎస్ఎస్ఆర్ రేట్స్ లో కొద్దిగా తేడా వస్తుంది, అంచనాలు పెంచో కొద్దిగా 4-5 కోట్ల కంటే ఎక్కువ అక్కడ మీకు డబ్బులను ఎక్కువ ఒప్పుకోరాదు. డబ్బులు ఎలా పెద్దగా దోచుకోవాలి అనే పథకమే ఇందులో ఉంది తప్ప వేరే పథకం ఇందులో లేదు. సార్ చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు సరే మనకు నష్టం జరిగిపోయింది 25,000 కోట్లు అంటే 25,000 కోట్లు అప్పుడు ఖర్చు అయితే ఇప్పుడు దాని ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, వడ్డీ ఎంత అవుతుంది అంతే పెద్దగా ఇంకా తడిసి మోపుడు అవుతుంది, అది ఓకే. ఇప్పుడు ఈడ మనకి ఏదైతే తుమ్మిడిహెట్టు ఉందో ఈ తుమ్మిడిహెట్టు దగ్గర ప్రాజెక్టు కట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఈ మొత్తం రిజర్వాయర్లను నింపుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, ఎగ్జాక్ట్లీ కొండపోచమ్మ సాగర్ 15, అనంతగిరి 8, రంగనాయక సాగర్ ఒక 7, ఇవన్నీ టీఎంసీలకు సరిపడా మనకి నీళ్ళు వస్తే అవకాశం. మల్లన్న సాగర్ డిజైన్ కూడా ఇది వరకు 1.5 టీమ్స్ ఉండే అండి, ఇది ఆపేక్షతో ఇది 50 టీమ్స్ చేశారు. యాక్చువల్ గా కింద ఇక్కడ స్టోన్ బలహీనమైనటువంటి స్టోన్ కింద ఉంది పునాది, అంటే అడుగు భాగంలో భూగర్భం సరిగ్గా లేదు. ఇది కూడా ఎప్పుడన్నా క్రాక్స్ వచ్చేసి ఇక్కడ ప్రమాదకరమైనటువంటి అది జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ అసలు వాస్తవంగా ఒక ఏం వాగులు ఉండవు, ఎక్కడ రివర్ ఉండదు, లేదు అది గోళం లాగా ఇలా కట్టారు. ఇలా ఈ గోళంలో నీళ్ళన్నీ కూడా మళ్ళా ఈ తుమ్మిడిహెట్టు నుంచి అయినా రావాలి, లేకపోతే ఎక్కడి నుంచి అయినా రావాలి. ఇక్కడ నీటి సోర్స్ ఇక్కడ అంటే మేడిగడ్డ అనేటువంటి మొదటి సోర్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టుకి ఇప్పటి వరకు 97,000 కోట్లు ఖర్చు చేశారండి సుమారు అర్థమైందా, సుమారు 1,00,000 కోట్లు అనుకోండి. ఇలా ఇది ఏదైతే ఉందో ఈ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఎట్లా వేస్ట్ అవుతుంది సార్? ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నా, ఇక్కడ సోర్స్ లేదు కాబట్టి వేస్ట్ అన్నట్టే కదా. ఇప్పుడు గోదావరికి వరద బాగా వచ్చింది సార్, ఈసారి వర్షాలు బాగా పట్టి గోదావరి బాగా వచ్చింది, ఎల్లంపల్లి పూర్తిగా నిండింది, గేట్లు వదలాల్సి వచ్చింది. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయచ్చుగా. ఎల్లంపల్లి నుంచి వెళ్ళి ఒక పరిమిత స్థాయిలో ఉన్నటువంటి నీరుని ఇక్కడికి ఎత్తిపోయచ్చు. ఎల్లంపల్లిలో మనకు యూటిలైజేషన్ 64 టీఎంసీలు అండి. అవును, 64 టీఎంసీలు, కానీ ఇది ఒకటే 50 టీఎంసీలు. ఏది మేడిగడ్డ, సారీ మల్లన్న సాగర్, ఇది కొండపోచమ్మ 15, మీకు అనంతగిరి, రంగనాయక సాగరు, ఇవేవైతే ఉన్నాయో మిడ్మానేరు సుమారు 24 టీఎంసీలు. ఇవన్నిటికి ఎల్లంపల్లి సరిపోదు మీకు. అంటే ఇప్పుడు మనకి తుమ్మిడిహెట్టు దగ్గర ప్రాజెక్ట్ తుమ్మిడిహెట్టు దగ్గర మనం ఎప్పుడైతే బ్యారేజ్ నిర్మిస్తామో ఇక్కడ నుంచి కూడా మేడిగడ్డ నుంచి ఎన్ని టీఎంసీలు అయితే మనం ఎత్తిపోయచ్చో, ఎంతైతే నీటి లభ్యత ఉంటుందో ఇక్కడ కూడా అంతే లభ్యత ఉంటుంది. మేడిగడ్డకి ఇక్కడికి తేడా లేదు. రెండవది, ఈ తుమ్మిడిహెట్టు నుంచి ఎల్లంపల్లికి వచ్చే సమయంలో ఇక్కడ సుమారు ఒక 10 నుంచి 11 చిన్న ట్రిబ్యునరీస్ వస్తాయి, ఉపనదులు. పెద్దవాగు అని చెప్పేసి వస్తుంది. పెద్దవాగు వచ్చేసి ఇక్కడ ప్రాణహితలో కలుస్తుంది. యాక్చువల్ గా పెద్దవాగు ఇలా వచ్చి ఇలా ప్రాణహితలో కలుస్తుంది. ఈ పెద్దవాగుని కట్టేసి ఇక్కడ చిన్న ఒక పాండ్ లాంటిది కట్టి, ఇక్కడ పెద్దవాగును ఈ కాలువకు కలిపే విధంగా ఒక చిన్న పాండ్ లాంటిది కట్టి ఈ పెద్దవాగును కలుపుకోవచ్చు. నల్లవాగు, ఎర్రవాగు, ఇలా చాలా ఇంకా చాలా వాగులు దీనిలో వచ్చి కలుస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ 116 కిలోమీటర్ల దూరంలో ఇవన్నీ కూడా దీనిలో ఎల్లంపల్లికి డైవర్ట్ చేయొచ్చు. అసలు ఇక్కడ నీటికి సంబంధించిన సమస్య ఎల్లంపల్లిలో ఇక్కడ నుంచి దాదాపు ఈ మేడిగడ్డ దగ్గర, ఇక్కడ మేడిగడ్డ కంటే ముందు కాళేశ్వరం అనే కాన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, ఇక్కడ ప్రాణహిత అనేటువంటి రివర్ అండి. ప్రాణహిత రివర్ దాదాపు ఒక 50% నీటిని కాంట్రిబ్యూట్ చేస్తుంది. మొత్తం ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ కంటే, మిగతా పై నుంచి వచ్చే వాటర్ కంటే సముద్రంలో కలిసినటువంటి నీళ్ళలో ఇది ఒకటే 50% వాటర్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే గోదావరి ఉగ్రరూపం ప్రాణహిత తర్వాత మనకు వస్తుంది. మీకు ప్రాణహిత దగ్గర 28 lakhs క్యూసెక్స్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మెడిగడ్డ దగ్గర, ఆ 28 lakh క్యూసెక్స్ అంతా కూడా మోస్ట్లీ 99.9% ప్రాణహితది. మీకు అదే పోలవరంలో అంతే వచ్చిందండి. మీకు అర్థమైందా? పోలవరంలో కూడా సుమారు 28-29 lakhs కంటే ఎక్కువ రాలే. అంటే మీకు పోలవరంలో కొద్దిగా అటు ఇటు కింద శబరి, కింద ఇంద్రావతి, కింద ఏదైతే కలిసిందో, అంటే పోలవరంలో గత కొన్ని దశాబ్దాల కిందకి లెక్కలు వేస్తే పోలవరం దగ్గర 35 లక్షల క్యూసెక్కులు అలా కూడా వచ్చింది. కానీ దాని తర్వాత
అంత పెద్ద వరద పోలవరం దగ్గర ఇప్పుడు రాలేదు దాని తర్వాత. కాబట్టి పోలవరం దగ్గర వచ్చినటువంటి భారీ వరదలో ప్రాణహిత వాటానే పెద్దది అని చెప్పేసి పోలవరం నిరూపిస్తుంది. కాబట్టి దుర్మార్గమైనటువంటి బడ్జెట్ సైజుని పెంచి తెలంగాణ ఖజానాని, తెలంగాణ ప్రజల ఖజానాని దోచుకోవాలనే లక్ష్యంతో సాగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ లక్ష్యం ఇది కాళేశ్వరంలో జరిగింది, అది భగీరథలో జరిగింది, భగీరథ తాగునీటి ప్రాజెక్టులో జరిగింది. అది దాదాపు దానిపైన కూడా మేము బాగా లోతుగా ప్రజలకి వివరించడానికి అప్పుడు మేము చాలా పత్రికల్లో, ప్రముఖ పత్రికల్లో మేము వ్యాసాలు రాయడం జరిగింది. సరే, ఇది మనకు అసలు ప్రాజెక్టు స్కామ్ అంకురార్పణ ఎక్కడ జరిగింది, అది డిజైన్ ఎట్లా మారింది, డిజైన్ మారిన తర్వాత 3 బ్యారేజీలు ఎట్లా నిర్మించారు, ఆ నిర్మించిన తర్వాత వాటర్ ఎట్లా వచ్చింది, వాటికి ఎట్లా నష్టం జరిగింది, NDSC ఏం చెప్పింది, CWC పాత్ర ఎంత ఉంది ఇందులో, ఇట్లాంటి అన్ని అంశాలను నయనాల గోవర్ధన్ గారు చాలా చక్కగా వివరించారు. ఇది దీనికి సంబంధించి కాళేశ్వరంకి సంబంధించి ఇంత అక్యురేట్గా, ఇంత వివరంగా ఇంకెక్కడ దొరకదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, గత ప్రభుత్వ తీరు గురించి, ఈ ప్రాజెక్టు నిర్మించిన తీరుపై మీరు కామెంట్ చేయండి. అంటే ఇక్కడ చాలా కీలకమైన విషయం ఒకటి, కాబట్టి ఇది రిపేర్ చేయడం కూడా అర్ధరహితమైన విషయం. రిపేర్ చేయడం సాధ్యం కాదు. చాలా అబద్ధపు ప్రచారాలు, దుర్మార్గమైన ప్రచారాలు, 2 పిల్లలు పియర్స్ తీసేసి ఇలా మనం ఏది తాటి గుంజల్లాగా లేకపోతే ఒక పందిరి గుంజల్లాగా మనం తీసుకొచ్చేసి ఒక ఎడ్ల కొట్టంలాగా, ఒక బర్రెల కొట్టంలాగా తీసేసి అది ఇక్కడ పెట్టొచ్చు అని చెప్పేసి చాలా దుర్మార్గమైన ప్రచారం కొద్దిమంది చేస్తున్నారు. అది చాలా శాస్త్ర సాంకేతిక యుగంలో చాలా పిల్లల్ని కూడా మెప్పించలేనటువంటి క్రమం. రెండవది, ఇది ఈ 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి గిన్నిస్ బుక్ రికార్డ్ అవినీతికి చిహ్నంగా, స్మారకంగా అవి వాటిని అలా వదిలేయడం తప్ప వాటిని ఇంకా దాన్ని రిపేర్ చేయడం, దాని కొరకు పైసా ఖర్చు చేయడం అనేది చాలా అర్ధరహితమైంది. తెలంగాణ రాష్ట్రాన్ని 72,000 కోట్ల రూపాయల అప్పుల నుంచి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోబోయే ముందు చేరిందో, మరొకసారి దానికి ఒక పైసా ఖర్చు పెట్టినా ఈ పునరుద్ధరణకి, ఈ మేడిగడ్డ అన్నారం పునరుద్ధరణకి అది మళ్ళీ తెలంగాణ సమాజం పైన మరింత భారం. తెలంగాణ యువతకి, తెలంగాణ భవిష్యత్ సమాజానికి కూడా అది నష్టం. దానికంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ అతి చౌకగా అవుతుంది. యుద్ధ ప్రాతిపదికగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ తుమ్మిడిహెట్టి ప్రత్యామ్నాయానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవినీతి పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత గ్లేరింగ్ గా మనకు అవినీతికి సంబంధించినటువంటి పార్శ్వం దీనిలో కనిపిస్తుంది. అంటే కేంద్రం కూడా దీనిపైన ఎందుకు ఉదాసీనంగా ఉంటుంది అనేటువంటిది కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా దీనిపైన తగిన కార్యాచరణ, తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకంటే పెద్ద అవినీతి భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడా జరగలే. ఇది కాళేశ్వరం సంబంధించి పూర్తి విషయం. స్టే ట్యూన్.